ఫ్రెండ్స్, ఇప్పుడు మన టాపిక్ వచ్చేసరికి లాగరిథమ్స్. ఈ లాగరిథమ్స్ అనే వర్డ్ రెండు వర్డ్స్ యొక్క కాంబినేషన్, అంటే లాగోస్ ఆర్థియమ్స్. దీన్ని ఫస్ట్ కొంటే డెఫినేషన్ ఇచ్చింది ఎవరంటే జాన్ నేపియర్ అనే సైంటిస్టు, మ్యాథమెటిషియన్ 17th సెంచరీలో దీని యొక్క డెఫినేషన్ ఇచ్చాడు. దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే ఫస్ట్ దీన్ని రెండు పదాల కింద విడగొట్టారు. అదేంటంటే లాగోస్ ఆర్థియమ్స్. ఇక్కడ లాగోస్ అంటే ఏంటంటే రేషియో, ఆర్థియమ్స్ అంటే ఏంటంటే నెంబర్స్, అంటే నెంబర్స్ యొక్క రేషియోని ఫైండ్ చేసేది లాగరిథమ్స్. ఇది యొక్క లాగరిథమ్స్ మనం డైలీ లైఫ్లో ఎక్కడ ఉపయోగిస్తామంటే ఇప్పుడు 5x = 125. మనకి ఇక్కడ x యొక్క వాల్యూ తెలియాలి. మనకి ఇక్కడ x యొక్క వాల్యూ తెలియాలి కాబట్టి ఏం చేస్తామంటే దీన్ని ఏ విధంగా రాసుకుంటామంటే ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది కదా, మనకు కావాల్సింది పవర్లోనే x. సో ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని మనం ఏం చేస్తామంటే లాగరిథమ్స్లో కన్వర్ట్ చేసుకుంటాం. సో ఎట్లా లాగరిథమ్స్లో కన్వర్ట్ చేసుకుంటామంటే మనకు కావాల్సింది ఏంటి x ఇక్కడ. సో మనకు కావాల్సింది x కాబట్టి x = log 125 బేస్ 5. సో దీని రాసుకోవచ్చు log 125 బేస్ 5 కింద రాసుకోవచ్చు. సో అప్పుడు ఏంటి x = log 125 రాసుకోవచ్చు 5³ కింద రాసుకోవచ్చు బేస్ 5. ఓకే, log 5³ బేస్ 5. ఈ పవర్ నుండి ఇది లాగరిథమ్స్లో ఎప్పుడు కూడా లాగ్ యొక్క ముందుకు వచ్చేస్తుంది. అంటే x = 3 log 5 బేస్ 5. సో అప్పుడు ఏమవుతుంది x = 3 log 5 బేస్ 5 ఎప్పుడు కూడా 1 అవుతుంది. సో 1. సో x ఏమైంది 3, x = 3 × 1 3. సో మనం ఈ విధంగా ఉపయోగిస్తాం లాగరిథమ్స్ని. సో మనం బేసిక్గా చూసుకుంటే a/x = b, a/x = b కదా, a/x = b. సో ఈ a/x = bని ఎలా రాసుకుంటామంటే ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. దీన్ని లాగరిథమ్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేసుకుంటామంటే x = log b బేస్ a. సో ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటాం. అంటే మీరు అనొచ్చు, ఇది చెప్పచ్చు కదా 5/x = 125 అయితే x 3 అని. కానీ కొన్ని ఆటలు మనం చెప్పలేం. ఆ కొన్ని ఏంటంటే ఫర్ సపోజ్ 6/x = 216. ఇక్కడ మనం చెప్పచ్చు x = 3 అని. కానీ 6/x = 250 అయితే సో ఇప్పుడు చెప్పడం కష్టం. ఎందుకంటే x అనేది మనకి డెసిమల్ ఫామ్లో వస్తుంది, అంటే 3.2 3.3 అలాగ వస్తుంది. సో ఈ విధంగా మనం ఫైండ్ చేయడం కష్టంగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే లాగరిథమ్స్ యూజ్ చేస్తాం. సో లాగరిథమ్స్ ఫామ్కి దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తాం, ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని x = log 250 బేస్ 6. సో మనం ఈ విధంగా కన్వర్ట్ చేస్తాం. సో ఈ విధంగా కన్వర్ట్ చేసి మనం లాగరిథమ్స్ని ఉపయోగిస్తాం. లాగరిథమ్స్లో బేసిక్గా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ ఇప్పుడు స్టడీ చేద్దాం. సో ఇవి బేసిక్ ఫార్ములాస్. ఇవి కాకుండా ఇంకా చాలా ఫార్ములాస్ ఉంటాయి. మనం అది ఫర్దర్గా ప్రాబ్లం చేసేటప్పుడు నేర్చుకుందాం. సో ఇవి అయితే బేసిక్ ఫార్ములాస్, లాగరిథమ్స్ ఫార్ములే. సో మ్యాథ్స్ ఫార్ములాస్ అనుకుంటే ఫార్ములా అంటాం, ఎందుకంటే ఫార్ములా యొక్క ప్లూరల్లో మ్యాథ్స్లో ఫార్ములే. సో ఇక్కడ ఏంటి log ab బేస్ a = log a బేస్ c ప్లస్ log b బేస్ c. log a/b బేస్ c = log a బేస్ c మైనస్ log b బేస్ c. log a బేస్ a = 1. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. log a పవర్ m బేస్ b = m log a బేస్ b. log a బేస్ bని ఎలా రాసుకోవచ్చు అంటే 1/log b బేస్ a కింద రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీంట్లో కొన్ని వాటిని ప్రూవ్ చేద్దాం ఎట్లా వచ్చినాయో. సో మనం ఫస్ట్ కొంటే ఈ ఫార్ములాని ప్రూవ్ చేద్దాం ఎలా వచ్చింది అనేది. log a × b బేస్ a = log a బేస్ c ప్లస్ log b బేస్ c కదా. సో ఇక్కడ ఉన్నదాన్ని బేస్ c కింద చదువుతాం మనం. సో దీన్ని ఎలా అనుకోవచ్చు అంటే log a బేస్ c నేను x అనుకుందాం, log b బేస్ c మనం y అనుకుందాం. సో ఇది ఎలాగుందో లాగరిథమ్ ఫార్ములా ఉంది కదా, ఈ లాగరిథమ్ ఫార్ములా మనం ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాకి ఎలా కన్వర్ట్ చేస్తాం. సో c/x = a. సో దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తాం ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాకి, c/y = b. ఓకే, ఇప్పుడు మనం ఏని బీని మల్టిపుల్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ a × b. a × b = c/x × c/y. ఇక్కడ బేస్లు రెండు ఈక్వలే. సో అప్పుడు ఏం చేస్తాం, పవర్లు మనం యాడ్ చేస్తాం. a × b = c/x + y. సో ఇది ఎలాగుంది, ఇది చూడడానికి మనకి ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా ఉంది కదా, దీన్ని మనం లాగరిథమ్ ఫార్ములాకి ఎలా కన్వర్ట్ చేయొచ్చు. x + y = log a × b బేస్ c. సో ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా.
సో ఎక్స్ అంటే ఎంత ఇక్కడ మనకి? సో ఎక్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఏ బేస్ సి, వై అంటే వై ఈక్వల్ టు లాగ్ బి బేస్ సి. సో ఎక్స్ అంటే ఎంత? లాగ్ ఏ బేస్ సి ప్లస్ వై అంటే ఎంత? లాగ్ బి బేస్ సి ఈక్వల్ ఫార్ములా లాగ్ ఏ టు బి బేస్ సి. సో ఇక్కడ మనం ప్రూవ్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములాని ప్రూవ్ చేద్దాం. నెక్స్ట్ వన్ ఏంటంటే